హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సామ్ 1995 కంబం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇక మినప దోశలు వేసాను అనమాట. ఇది పలుకుల చట్నీ చేశాను. ఇక్కడ దోశలు అయితే చాలా బాగా వచ్చింది గైస్. ఈరోజు చాలా పనులు ఉన్నాయి మాకు, చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. ఇటువైపు ఏమొచ్చి టమాటా చట్నీ చేస్తున్నాను. టమాటా చట్నీ, ఇడ్లీ అయితే ముందే పెట్టేశాను. ఈరోజు మా పండు వాళ్ళకి స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. అందుకని తొందరగా వంట చేసేసి రెడీ అయ్యి వెళ్దామని, వీళ్ళని కూడా స్కూల్ దింపాలి కదా అనేసి తొందరగా ఫాస్ట్గా వంట చేస్తున్నాను. గ్యాస్ ఎందుకు అలా ఉంది అనుకుంటున్నారా? పాలు పొంగిపోయింది గైస్. అవి ఒకేసారి వంట చేసి క్లీన్ చేసేద్దామని అలా వదిలేసాను అనమాట. ఇట్లా అయితే ముందుగానే ఉడికిపోయింది. ఇటువైపు ఏమొచ్చి రైస్ కూడా పెట్టేశాను. ఇటువైపు ఏమో టమాటా చట్నీకి వేపుతున్నాను అనమాట. వేపేసిన తర్వాత మిక్సీ పట్టేసి ఉంచేసి చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. ఈరోజు పాడేరు వెళ్ళబోతున్నాం, స్కూల్ యాన్యువల్స్ డే ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళబోతున్నాం, నెక్స్ట్ గోల్డ్ షాప్ కూడా వెళ్ళబోతున్నాం. అవన్నీ మీకు అంటే ఒక 1 by 1 వస్తుంటుంది అనమాట. అలాగా గోల్డ్ షాప్లో వెళ్ళి ఏం తీసుకున్నాం ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ మిక్సీలోనే వచ్చి వేస్తున్నాను అనమాట. వేడిగానే ఉంది, అయినా సరే మన మిక్సీ ఆడిస్తుందిలేండి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ముందైతే మిక్సీ పట్టేద్దాం. కరెంటు పోద్దేమో అనుకున్నాను, కానీ కరెంటు పోలేదనమాట. కొన్నిసార్లు కరెంటు తీసేస్తుంటారు. ఇక్కడ ఏమొచ్చి పాలు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట. మా సైడ్ ఫ్రిడ్జ్ ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మాది చాలా కూలింగ్ ఏరియా కాబట్టి. అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ యూజ్ చేస్తుంటా, సమ్మర్లో మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తుంటాను అనమాట. అందుకే కూరగాయలు ఏమీ లేవు, అన్నీ బయటనే ఉన్నాయి. చట్నీ అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగుంది, కలర్ఫుల్గా, టేస్టీగా కూడా చాలా బాగుంది. పక్కనే వచ్చి స్వీట్ పొటాటో ఉడకబెట్టాం అనమాట, తిందామనేసి టిఫిన్తో పాటు. చాలా బాగుంటుంది. ఇటువైపు ఏమొచ్చి వాటర్ అయిపోయింది. వాటర్ అయిపోతే మోటార్ వేసిన తర్వాత బిందె కడిగేసి వాటర్ పడుతున్నాను. ఇప్పుడైతే చాలామంది చాలా స్టైల్గా 1 జగ్గులో అలా వాటర్ వేసుకుంటారు, కానీ మేము మాత్రం పాత స్టైల్లోనే ఒక బిందెలోనే మాత్రమే వాటర్ పట్టుకుంటాం. మేము అందులోనే వంట చేస్తాం. మానీలో వాడుతున్నాం. తాగడానికి మినరల్ వాటర్ కూడా తెచ్చుకోవట్లేదు, ఎందుకంటే మినరల్ వాటర్ ఎక్కువ తాగకూడదు అంటున్నారు కదా, అందుకనే తెచ్చుకోవట్లేదు. ఇంట్లోని నీళ్ళే మాత్రమే వేడి చేసుకుంటూ తాగుతున్నాం అనమాట. బాగానే ఉంటుంది మాకు, స్మెల్ అలాంటివి ఏమి ఉండవు. మా సైడ్ నీళ్ళు అంతా బాగానే ఉంటుంది. అలాగే చూడండి, సిల్వర్ తపేలాలు వేరే సైడ్ అయితే నల్లగా అయిపోతుంటుంది, మా సైడ్ అయితే అలా ఉండదు అనమాట. చక్కగా ఉంటుంది, నీట్గానే ఉంటుంది, బ్లాక్ అయితే అవ్వదు. ఇక్కడైతే పన్నీర్ కర్రీ అయితే చేసేద్దామని పన్నీర్ కట్ చేస్తున్నాను అనమాట. ఇదే మనకు అసలైన రెసిపీ. ఈరోజు గ్రేవీ లేకుండా పన్నీర్ కర్రీ ఎలా చేయాలనేది ఈరోజు చూపిస్తాను గైస్. మీకు నచ్చితే మాత్రం మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు గ్రేవీతో తినే బదులు అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మసాలాలు తిన్న ఫీలింగ్ ఉండదు, జస్ట్ పన్నీర్తో తిన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. గ్రేవీతో ఎంత తింటాం చెప్పండి, మసాలాలు అవన్నీ. అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తుంటే చాలా బాగుంటుంది. జస్ట్ మనకు కర్రీస్ ఎలా వండుతామో ఇది కూడా సేమ్ అలాగే అనమాట. మా పాపకి, మా బాబుకి, మా పండు వాళ్ళ డాడీకి అందరికీ చాలా అంటే చాలా ఇష్టం. గ్రేవీతో చేసిన ఇష్టం, మామూలుగా చేసిన ఇష్టం, పన్నీర్ కూర అంటే అందరికీ ఇష్టం అనమాట మా ఇంట్లో. ఇక్కడైతే కట్ చేస్తున్నాను, మొత్తం కట్ చేస్తాను అనమాట. తర్వాత ప్లేట్ తీసుకుని అందులో మొత్తం వేసేస్తున్నాను. వేసి అందులో మళ్ళీ తర్వాత ఉల్లిపాయలు అన్నీ కట్ చేయాలి కదా, అందుకనమాట. వేసిస్తున్నాను మొత్తం. తర్వాత ఉల్లిపాయలు అన్నీ కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే అన్నం దగ్గరకు వస్తుంది ఉడకడానికి. మీకు అన్నం ఎలా వార్చాలో కూడా మీకు చూపిస్తాను నేను. అంటే చాలామంది వార్చుకుంటారు, మా సైడ్ ఎక్కువగా రైస్ వార్చుకుంటారు అనమాట. కుక్కర్లో పెట్టడం కానీ, రైస్ వాటర్ అదే గంజి అంతా ఇంకిపోయేలా చేసడం కానీ అలాంటివి ఏం చేయరు, జస్ట్ వార్చుకుంటారు. వార్చిన గంజి అప్పుడప్పుడు బట్టలు కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు బయట గంజి పౌడర్ దానికంటే కూడా మన ఇంట్లో వార్చుకున్న రైస్తో పెట్టుకున్నది చాలా అంటే చాలా బాగుంటుంది. గంజి పెట్టేసుకొని ఆరబెట్టిన తర్వాత ఐరన్ కానీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది బట్టలు మాత్రం. కాకపోతే నేనే ఎక్కువ పెట్టాను గైస్, ఎందుకంటే నాకు ఎప్పుడు గంజి పెట్టినా వర్షం లేక మబ్బులు వేసేస్తుంది అనమాట. అది చక్కగా ఆరితేనే బాగుంటుంది, లేకపోతే బాగోదు, ఎందుకంటే గంజి కదా స్మెల్ పట్టేస్తుంది అనమాట. అందుకని ఇక్కడైతే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నా. మీ ఇష్టం, మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, కొంచెం పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే నాకు నచ్చినట్టు కట్ చేసుకున్నాను, మీరు కూడా మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి మొత్తం
అల్లం వెల్లుల్లి కూడా దంచేసుకొని కచ్చపచ్చగా దంచేసుకోవాలన్నమాట. మొత్తం గ్రైండర్లో అదే మిక్సీ పట్టేసినట్టు చేసామనుకో మళ్ళీ గ్రేవీగా వచ్చేస్తుంది. అందుకని ఇలా చేస్తున్నాను అనమాట. కచ్చపచ్చగా దంచేసుకొని అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ చక్కగా పడుతుంది పన్నీర్ కర్రీస్కి. ఇక్కడ ఏమొచ్చి రైసు ఉడికిపోవడానికి చాలా దగ్గరలో ఉంది. ఇంకొంచెం కాసేపు ఆగాలి. కొంచెం గంజి అయిపోయింది. కొంచెం వాటర్ కూడా వేయాలన్నమాట. దగ్గరికి వస్తుంది రైస్, దగ్గరకు వచ్చింది. ఇంకొంచెం వాటర్ వేయాలి దాంట్లో. ఏంటి వాటర్ వేస్తున్నారు అనుకుంటున్నారా? ఇలా కూడా వండుకోవచ్చు గైస్. ఇది మన రైస్ అనమాట. మన రైస్ అంటే ఇప్పుడు బిర్యానీ రైస్ కాకుండా మన రైస్ అంటే ఎలా చెప్పాలి మీకు, మా ఏజెన్సీ సైడ్లోని మంచిగా అనమాట. అంటే చాలా స్వీట్గా ఉంటుంది. అవి కొంతమందికి నచ్చుతుంది, నచ్చకపోవచ్చు. కిందనైతే ఎక్కువగా బిర్యానీ రైస్ అవి తింటారు. ఇక్కడైతే బాటిల్స్, ఆయిల్ బాటిల్స్ తెద్దామని మర్చిపోతున్నాను. పాతవి అయిపోయింది, పారేసాను అనమాట. అందుకే కొత్తవి తీసుకుందామని వదిలేసాను అలాగా. ఎందుకంటే ఎక్కువగా వాడాం మేము, అందుకని కొత్త బాటిల్స్ తీసుకొని వేసుకునే. ఇక్కడ ఏమొచ్చి అల్లం వెల్లుల్లి వేపడానికి వేస్తున్నాను అనమాట. చక్కగా వేపి ఉల్లిపాయలన్నీ వేపేసుకున్న తర్వాత పన్నీర్ కర్రీస్ కూడా సేమ్ కర్రీస్లానే వేసి అది కూడా కాసేపు వేసేసి వేగనివ్వాలన్నమాట. వేగనిచ్చిన తర్వాత అప్పుడు టమాటీ, ఉప్పు, కారం అన్నీ వేసేసుకోవడమే. జస్ట్ సింపుల్, చాలా అంటే చాలా సింపుల్ అనమాట. సింపుల్ అంటే సింపుల్ రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేయండి గాయస్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే అన్నం రైస్ ఉడికిపోవడానికి దగ్గరలోకి వచ్చింది. అయిపోయింది గాయస్ రైస్. మీకు ఎలా వార్చాలి ఇప్పుడు నేనైతే చూపిస్తాను మీకు. నేనైతే ఎలా వార్చుకుంటాను అన్నది చూడండి గాయస్. కేస్ మొత్తం పాలు పొంగిపోయి పిచ్చి పిచ్చిగా ఉంది. మొత్తం వంట అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసేయాలి, లేదంటే బాగా చీమలు పట్టిస్తాయి. ఎక్కువగా మా ఇంట్లో దిగిన నుంచి బాగా చీమలు ఎక్కువగా పడుతుందన్నమాట. ఆ చీమలు ఏం చేయాలో నాకు అయితే అర్థం కావట్లేదు. రోజు చిరాకు ఇస్తుంది. ఇప్పుడు ఉండవు గాయస్. సాయంత్రం నైట్ అయితే చాలా అలా నడుచుకుంటూ వెళ్తుంది గోడ వైపు. కొంచెం గంజి కొంచెం తప్పేలలో పంపేసుకున్న తర్వాత మనకి ఏమంటారు గింజ వార్చి ప్లేట్ పెట్టేసుకొని అప్పుడు అలా వార్చుకోవాలి గైస్. చూడండి ఇలా వార్చుతున్నాను అనేది. చాలా జాగ్రత్తగా వార్చాలి. కొత్త వాళ్ళు అయితే ట్రై చేయకండి, ఎందుకంటే పడిపోయే అవకాశం ఉంది. మన చేతులు కాలిపోతాయి. తర్వాత అలా గ్లాస్ పెట్టేసుకోవడమే అంతే. రాని వాళ్ళు అయితే ట్రై చేయకండి. ఎవరైనా ప్రాక్టీస్ చేసిన వాళ్ళైతే చేయొచ్చు, కానీ రాని వాళ్ళైతే అసలు ట్రై చేయకండి. గంజి ఒలిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి. తర్వాత ఉల్లిపల్లి ఇక్కడ వేసేస్తున్నాను. ఉల్లిపల్లి వేసేసి వేపిస్తున్నాను అనమాట. కొంచెం దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి వేపుకుందాం చక్కగా. చక్కగా వేపేసుకుందాం. మన ఈ లాగులోని ఇదే మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఎలా చేస్తున్నాను అన్నది మీకు కూడా తెలియాలి కదా. అందుకని మొత్తం వేపేసుకుంటున్నాను అనమాట చక్కగా. మీరు కూడా చక్కగా వేపేసుకోండి. తర్వాత కరివేపాకు కొంచెం ఫ్రెష్గా ఉండింది, కానీ ఇప్పుడు కొంచెం డ్రై అయ్యింది. అయినా బాగానే ఉంది, మరీ డ్రై అయిపోలేదు, అందుకని వాడుకుంటున్నాను. మరీ డ్రై అయిపోతే వాడలేండి. అయినా మా సైడు కరివేపాకు కొనాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ అలా బయటికి వెళ్తే పెద్ద పెద్ద గరువులు పక్కన ఉంటాయన్నమాట. గట్ల దగ్గర తెచ్చుకొని వాడేసుకోవడమే. ఇక్కడైతే పన్నీర్ ముక్కలు వేసేసుకుంటున్నాను. ముక్కలు వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. బాగా కలిపేసుకోవడం అంటే బాగా కలిపేయకండి, ఎందుకంటే ముక్కలు విడిపోతాయి. లైట్గా జస్ట్ అటు ఇటు తిప్పుతూ కలపండి, లేదంటే ముక్కలు విడిపోయి పిచ్చి పిచ్చిగా అయిపోద్ది అనమాట. ముక్కలుగానే ఉంటేనే బాగుంటుంది పన్నీర్ కదా. అందుకని జస్ట్ అలా లైట్గా కలిపేసుకొని ఆయిల్ అన్నీ ముక్కలకి పట్టేలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఓకేనా గాయస్? మూత పెట్టేసుకొని జస్ట్ కూరలాగానే కాసేపు మగ్గని ఇచ్చేసుకోవాలన్నమాట. చూద్దాం ఎలా వచ్చిందో వీటినది. కొంచెం అడుగు అంటుకుంది, కానీ లైట్గా తీయండి. గట్టిగా ప్రెస్ చేస్తే మళ్ళీ ముక్కలు విడిపోద్ది. ఎందుకంటే ఆయిల్లో మనం ఫ్రై చేయలేదు కదా, జస్ట్ కూరల్లోనే వేసేస్తున్నాం కాబట్టి చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇది వగ్గాక టమాటా కూడా వేసేసుకుందాం. కాసేపు మగ్గనిద్దాం. తర్వాత అయిపోయింది గైస్. టమాటా వేసేసుకుందాం.
టమాటీ మధ్యలో వేస్తున్నాను అనమాట, పన్నీర్ మధ్యలో ఆయిల్లోనే. ఎందుకంటే టమాటీ నూనెలో వేగలేదు కాబట్టి ఇటు అటు జరిపికున్న తర్వాత మధ్యలో టమాటా వేసి కాసేపు అలాగే మూత పెట్టేసి మగ్గనిచ్చేస్తాము. ఎందుకంటే ఆ టమాటాలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది అనమాట. ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేయలేదు కాబట్టి పన్నీర్లో ముక్కల్లో మధ్యలో ఆయిల్ ఉంటుంది కదా, అందులో వేసేద్దాం. పన్నీర్ మొత్తం క్లోజ్ చేసేద్దాం టమాటా మొత్తానికి. అప్పుడు లోపల ఉడుకుతుంది, ప్లస్ ఆ పచ్చి ఫ్లేవర్ అన్నది పోతుంది అనమాట. అందుకని ఇలా చేస్తున్నాను. అది మొత్తం పోయేదాకా మగ్గించుకుందాము. వాటర్ అదే స్మెల్ పోయేదాకా, పచ్చివాసన టమాటా స్మెల్ పోయే వరకు మగ్గించేసుకుందాం. మగ్గించిన తర్వాత తీసేసుకుని చూద్దాం ఉడికిందా లేదని. అది కూడా చాలా చక్కగా జాగ్రత్తగా కలుపుకోండి గైస్. టమాటాని కొంచెం స్మాష్ చేయండి, ఎందుకంటే ముక్కలు ముక్కలుగా ఉంటుంది అనమాట కొంచెం. అంటే ఇప్పుడు వచ్చే టమాటాలన్నీ అలాగే ఉంటున్నాయి కదా, చాలా గట్టి గట్టిగా ఉంటున్నాయి. అందుకని మనం మిక్సీ పట్టలేదు కదా, ముక్కలు కట్ చేసాము. అందుకని స్మాష్ చేయండి మన గరిటెతోటి. స్మాష్ చేస్తే స్మాష్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మగ్గి ఉంటుంది కాబట్టి స్మాష్ అయిపోద్ది అనమాట. స్మాష్ చేసిన తర్వాత కాసేపు అలా కలిపేసుకుందాం. ఈరోజు అయితే మా యాన్యువల్ ప్రోగ్రామ్కి ఎన్ని గంటలకు వెళ్తామో మాకే తెలియట్లేదు. ఈరోజు మా బాబు గారి పర్ఫార్మెన్స్ కూడా ఉంది. ఎలా చేస్తాడో ఏంటో చాలా భయం వేస్తుంది అన్నాడు. ఫస్ట్ టైం వేస్తున్నాడు అనమాట. కానీ వాడికి ధైర్యం ఎక్కువే, కానీ ఎందుకో నేను కొంచెం డౌట్ పడ్డాడు అనమాట, డ్యాన్స్ వేయగలనా లేదా అని. కానీ అందరితో పాటు కాబట్టి చాలా బాగా వేసాడు గాయస్. అది కూడా మీకు రాబోయే వీడియోలో చూపిస్తాను. కాపీరైట్ పడుతుందేమో అని ఆలోచిస్తున్నాను. పర్లేదు. తర్వాత ఇక్కడ మనకు సరిపడ కారం, పసుపు, సాల్ట్ అండ్ కొంచెం ఏం చేశానంటే కొంచెం దాని ధనియాల పౌడర్ కూడా వేసాను. కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి గాయస్. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకని నేను స్కిప్ చేసాను. అలాగే స్కూల్ పిల్లలకి వెళ్తే చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా డ్యాన్స్ వేసారు గాయస్. చాలా అంటే చాలా బాగా వేశారు. మా పాప కూడా డ్యాన్స్ వేసింది, యోగ్యశ్రీ. స్కూల్ యూకేజీ బి సెక్షన్ తను చెప్పంటుంది అనమాట, అందుకే చెప్తున్నాను. మొత్తం ఇప్పుడు కలిపేసుకుందాం చక్కగా. చూడండి గైస్, మంచి కలర్లో చాలా బాగుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. చక్కగా కలిపేసుకొని పసుపు కారం బాగా పట్టేలాగా కలిపేసుకొని వాటర్ వేసేసుకొని మగ్గబెట్టడమే. మాట్లాడలేకపోతున్నాను గైస్, చాలా పని చేశాను కదా, అందుకని కొంచెం అలసిపోయాను అనమాట. ఈరోజు చాలా పని జరిగిందనమాట. అందుకని మార్నింగ్ నుంచి ఇటు వంట చేసుకుంటూనే బయట పనులు చేస్తున్నాండి. సోఫా కవర్స్ సర్దడం, నెక్స్ట్ బెడ్రూమ్స్ సర్దడం, ఇల్లు తుడవడం, ఇలాంటివన్నీ చేస్తున్నాను. పక్కన గిన్నెలు కూడా తోముతున్నాను అనమాట. అందుకే అలసిపోతున్నాను, ఫాస్ట్గా చేస్తున్నాను. ఈ మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోవాలి. క్యారేజీలు అయితే లేదు, కానీ క్యారేజీలు లేదు కదా అని నేను లేట్గా లేచాను అనమాట. అందుకే ఇంత ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. చూస్తే వీళ్ళు స్కూల్ కూడా వెళ్ళాలి కదా అని ఆలోచన వచ్చింది. అందుకే మళ్ళీ తొందరగా వంట చేయాల్సి వచ్చిందనమాట. ఇక్కడైతే మనకు సరిపడా వాటర్ అయితే వేసేసుకున్నాను. సాల్ట్ ఏమైనా సరిపోకపోయిన తర్వాత కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. మూత పెట్టేసుకుందాం. తర్వాత ఇక్కడ మా ఖుషి వాళ్ళకి, అదే ఖుషి ఏంటి యోగ్యశ్రీ ఏంటి అంటున్నారా, మా పాప అసలు నేమ్ యోగ్యశ్రీ. మామూలుగా ఇంట్లో ఖుషి అని పిలుచుకుంటామంట. తను ఆకలి వేస్తుంది అంటే అందరికి టిఫిన్ ఇచ్చేస్తున్నాను అనమాట. మా బాబుకి, మా పండు వాళ్ళ డాడీ కూడా కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి కాలేజ్కి వెళ్ళాలంటే స్టూడెంట్ కాదు గైస్, అక్కడ ఎంప్లాయ్ వెళ్ళాలి కాబట్టి తొందరగా ఇచ్చేస్తున్నాను. కొంచెం రేకుల మీద అంటేసుకుంది. ఫస్ట్ రేకే అలాగైంది, తర్వాత నెక్స్ట్ రేక్ అయితే బాగానే వచ్చింది. వీళ్ళకి టిఫిన్ ఇచ్చేస్తున్నాను అనమాట. నేను వంట అయ్యాక మొత్తం అన్ని పనులు అయ్యాక అప్పుడు తింటాను నేను. వీళ్ళకి ముందు ఇచ్చేస్తే సరిపోద్ది. దగ్గరికి వస్తుంది మన పన్నీర్ కర్రీ కూడా. చూడండి గైస్ ఎలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది కదా. బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది గైస్. ఎప్పుడు మనం గ్రేవీతో చేసుకునే కంటే కూడా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి పన్నీర్ నుంచి వచ్చేది ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, అదే టేస్టీగా ఉంటుంది అంతే.
మన మసాలాలు వేస్తే ఏంటంటే పన్నీర్లో ఉన్న టేస్ట్ అంతా పోతుంది అనమాట. మసాలా ఫ్లేవర్ పట్టేసుకుంటుంది. మనం తిన్నప్పుడే అది టేస్ట్ తెలుస్తుంది తప్ప ఇలా చేసుకుంటే మొత్తం తెలుస్తుంది మన పన్నీర్ ఎలా ఉంది ఏంటి అన్నది. పక్కనైతే రాగి మాల్ట్ కోసం అనేసి పక్కన వాటర్ పెట్టాను. తర్వాత వంట అయిపోయింది. వీళ్ళు టిఫిన్లు తిన్న ప్లేట్స్ అన్నీ తోమేసుకుంటున్నాను అనమాట. అలసిపోతున్నాను గైస్, అవన్నీ ఇగ్నోర్ చేసేయండి. తొందరగా తోమేసి రెడీ అయ్యి వెళ్ళాలి. టిఫిన్ తిన్న ప్లేట్స్ అన్నీ తోమేసుకుంటున్నాను. అక్కడ గ్లాసులోనేమో నైట్ పాలు తాగేసి అలాగే వదిలేసారు. అదేమో కొంచెం ఎండిపోయినట్టు అయిపోయింది. అందుకే తడి తీసుకొని తోమాల్సి వస్తుంది. గిన్నెలు తోముతుంటే పక్కన నుంచి కాల్ వస్తుంది అనమాట. మా అక్క ఫోన్ చేస్తుంది ఆర్డర్ వచ్చాననేసి. అందుకే కాసేపు అదే ఫోన్లో మాట్లాడి క్లీన్ చేద్దాం లేనేసుకొని చేతులు కడిగేసుకుంటున్నాను అనమాట. దేనికి ఫోన్ చేస్తున్నారని తెలుసుకుందామనేసి ఫోన్ మాట్లాడేసి మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఫోన్ మాట్లాడుతుంటూ స్పీకర్లో పెట్టి ఫోన్ మాట్లాడుకుంటూ మొత్తం క్లీన్ చేశాను. గ్యాస్ పై కూడా క్లీన్ చేసుకున్నాను.